అశరస్తు రమణార్య మద్గురుభ్యో నమః. శిష్యుణ్ణి గురువుని పక్కకు తోసేస్తే మిగిలి ఉన్నదంతా సద్వస్తువే. తనువు లోపల మాత్రమే తానున్నాను అనుకుంటే తాను దేవుడు, తనువు లోపల బయట తానున్నాను అనుకుంటే తానే దేవుడు. బాల్యం వల్ల బాలుడనే పేరు వచ్చింది కానీ బాలుడు వల్ల బాల్యం రాలేదు. అలాగే కవిత్వం వల్ల కవి అనే పేరు వచ్చింది కానీ కవి వల్ల కవిత్వం రాదు. అలాగే జ్ఞానం వల్ల జ్ఞాని వస్తాడు కానీ జ్ఞాని వల్ల జ్ఞానం రాదు. దైవత్వం వల్ల దేవుడు అవుతాడు కానీ దేవుని వల్ల దైవత్వం రాదు. తాను జ్ఞానమని చెప్పి ఉన్నవాడు జ్ఞాని, చెప్పి లేనివాడు అజ్ఞాని. తానే దైవమని చెప్పి ఉన్నవాడు భగవంతుడు, చెప్పి లేనివాడు భక్తుడు.